చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, చైత్రం, వైశాఖం ఇలా 12 మాసాలలో కార్తీక దీపానికి ఎందుకంత ప్రత్యేకత ఉందని అంటారు? అంటే ప్రతి మాసంలో దీపారాధన చేస్తూ ఉంటాం కదా, కానీ కార్తీక మాసంలో వెలిగించే ఈ దీపానికి ఎందుకంత ప్రత్యేకత? ఎందుకని అంటే కృత్తికా నక్షత్రం ప్రధానం. అశ్విని మొదలుగా రేవతి వరకు 27 నక్షత్రాలు. ఒక నక్షత్రం అంటే ఒకటి కాదు, కొన్ని నక్షత్రాల సమూహం. సమూహానికి ఆ పేరు. ఈ 27 నక్షత్రాలకు 27 దేవతల ఆధిపత్యాలను కూడా జ్యోతిర్విజ్ఞానం వివరించింది. ఈ క్రమంలో కృత్తికా నక్షత్రానికి అగ్నిహోత్రుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. జ్వలించే గుణం గల స్వభావం అగ్నిహోత్రుడిది. 27 నక్షత్రాల కాలంలో సూర్య సంచారం ఒక్కొక్క నక్షత్ర మండలం ప్రాంతంలో 14, 13, 15 రోజులు. ఈ క్రమంలో 27 నక్షత్రాల వృత్తం చక్రమంతా కూడా కలుపుకొని 360 రోజులలో ఈ సంచారం పూర్తి అవుతుంది. 27 నక్షత్రాలలో కృత్తిక నక్షత్ర మండలం సమీపంలో చంద్ర సంచారం పౌర్ణిమ ఉన్న మాసం కారణంగా ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. ఈ మాసంలోనే సూర్య సంచారం స్వాతి నక్షత్రం సమీపంలో సంచారంగా ఉంటుంది. తులారాశిలో ఈ సంచారం మనం గమనించవచ్చు. ఈ తులారాశి సంచారం కాలంలో సూర్యకాంతి చాలా తక్కువగా మనకు లభిస్తుంది. ఈ తక్కువైన ఈ కాంతి కారణంగా ఈ దేహంలో కొత్తగా రోగాలు వచ్చి చేరే ప్రమాదం ఉంది. తొలగించుకోవడం కోసం ప్రత్యామ్నాయంగా నక్షత్రాల కాంతిని మనం స్వీకరించాలి, చంద్రకాంతిని స్వీకరించాలి. దేహానికి తగినంత కాంతి లభిస్తేనే దేహం వృద్ధి పొందుతుంది. ఈ నేపథ్యంలో విశేషంగా ఈ కార్తీక మాసంలో దీపారాధనలు, నక్షత్ర దీపారాధన, సూర్య దీపారాధన, చంద్ర దీపారాధన, వివిధ దేవతానామముల చేత దీపారాధనలు, దీపాలు వెలిగించడం, ఉసిరిక దీపమును వెలిగించడం, ధాత్రీ పూజ చేయడం, ఇలా ఈ కారణాలతో ఈ కాంతిని శరీరం స్వీకరిస్తుంది. అందుకోసమే చైత్రమాసంలో దీపం, వైశాఖ మాసంలో దీపం అని కాకుండా కార్తీక దీపం అన్న పేరిట ప్రసిద్ధం. తులాయాందోళయాస అనే సూత్రం ప్రమాణం. ఈ ఋతువులో, ఈ కాలంలో ప్రత్యేకంగా సూర్యాస్తమయం అయిన అనంతరం మనం వెలిగించే ఈ దీపాలు చూచి ఆకాశంలో ఉండే దేవతలు ఈ భూమిగోళం మొత్తం కూడా ఒక వెలిగే దీపంలాగా కనిపిస్తుంది అని ఆలోచన చేస్తారు. ఆకాశంలో ఉండే నక్షత్రాలు ఎలా మనం చూస్తున్నామో, మనం వెలిగించే దీపకాంతులు కూడా దేవతలకు అలా నక్షత్రాలుగా కనిపిస్తాయి. సమష్టి చైతన్యంతో అందరూ కలిసి వెలిగించే ఈ దీపాలు మొత్తం భూగోళాన్నే జీవాజ్వల్యమానంగా వెలిగే దీపంలాగా ప్రకాశింపజేస్తాయి. ఒక కొండ అరుణాచలం. అరుణాచలం పైన కృత్తిక నక్షత్రం ఉన్న రోజున విశేషంగా దీపాలు వెలిగిస్తారు. దూరం నుంచి చూచేటటువంటి వారికి ఆ కొండ మొత్తం కూడా ఒక వెలిగే దీపంలాగా ఎలా కనిపిస్తుందో అలా ఈ దీపంతో వెలిగేటటువంటి భూగోళం అంతా కూడా ఒకే దీపంగా కనిపించేటటువంటి మాసం కార్తీకం కనుక ఈ మాసానికి కార్తీక దీపం, దీపాల మాసం అని ప్రసిద్ధం. ఈ దీపాల కారణంగా మన దేహంలో తరిగిపోతున్నటువంటి కాంతి నిలవలు పెరుగుతాయి, ఆరోగ్యం లభిస్తుంది. శరీరానికి వర్చస్సు ప్రధానం. అంటే వెలిగే ఒక లక్షణం. శీర్యతే, నశించిపోయేది శరీరం. నశించిపోయే శరీరానికి వెలుగును ఇచ్చేది దీపం. జ్ఞానదీపం, ప్రజ్ఞానదీపం, విజ్ఞానదీపం, తాత్విక దీపం, ఆత్మదీపం, ఆనందదీపం, వేదాంత దీపం, ఇలా వివిధ రూపాలలో ఆ దీపాన్ని మనం మనసులో వెలిగించుకునే ప్రయత్నం చేయాలి. బాహ్యంగా కనిపించే దీపాన్ని చూడడం చేత మన మనస్సులో కూడా ఒక జ్ఞాన దీపం వెలుగుతుంది.
అలా వెలిగేటటువంటి కాలం కార్తీక మాసం. ఈ మాసంలో వెలిగించే దీపం కార్తీక దీపం. ఇది విశేషం. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినప్పుడు సాధారణ శిశువుగానే జన్మించాడా, లేక ఏమైనా ప్రత్యేకతలతో ఉన్నాడా? దేవకి వసుదేవులకు ఎలా కనిపించాడు? కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు అనగానే మనకు గుర్తుకు వచ్చే ఏకైక గ్రంథం భాగవతం. రామాయణం, భారతం ప్రతి ఆస్తికుడికి రెండు కందుల వంటివి అయితే భాగవతం హృదయం వంటిది. అందులోనూ దశమ స్కంధము. కృష్ణుడి కథలన్నీ ఈ దశమ స్కంధంలో ఉన్నాయి. కృష్ణుడి జననమే అత్యంత ప్రత్యేక పరిస్థితులలో ఉన్నటువంటి విషయం అవుతున్నది. పుట్టకంటే పూర్వమే కత్తి పట్టుకొని మేనమామ ఒకరు సిద్ధంగా ఉన్నారు అంతం చేద్దాం అనే ఆలోచనలతో. పుట్టిన తర్వాత కూడా మృత్యువు వివిధ రూపాలలో తరమడం కృష్ణావతార ఘట్టంలో అనేక రూపాలలో మనం చూడవచ్చు. కేశిని శ్వలోమిని ఖజాపోజోపకాశిని అపేతనశ్చితాతి స్వాహ మరద్భైదం అనే పేరిట జాతకర్మలో మనం చెప్పేటటువంటి రాక్షసాంశగల ఈ రూపాలన్నీ కూడా పోతన, శకటాసురుడు, తృణావర్తుడు ఇలా వివిధ రూపాలలో భాగవతంలో మనం చూడవచ్చు. అష్టమ గర్భంగా కృష్ణ పరమాత్ముడు చెరసాలలో జన్మించాడు. జన్మించిన ఆ రూపం దేవకీ వసుదేవులకు చతుర్భుజుడిగా నీలవర్ణంలో శ్రీమన్నారాయణ స్వరూపంగా దర్శనమివ్వడం ఇతర ఏ అంశాలలోనూ ఏ అవతారాలలోనూ లేనటువంటి ప్రత్యేకతతో కూడుకున్న విషయం. స్వామి ఇతర సందర్భాలలో అవతారాలు ధరించినప్పటికీ ఆయా అవతారాలలో ఎక్కడా కూడా ఇలా నిజరూపాన్ని భాషించే విధంగా చతుర్భుజుడిగా, శంఖ చక్ర గదాధారుడిగా, నీలవర్ణ దేహఛాయగల రూపంలో దర్శించినట్లుగా రామావతారం కానీ ఇతర వామనావతారాదులలో కానీ ఎక్కడా లేని ప్రత్యేకత ఈ కృష్ణావతారంలోనే ఉన్నది. నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిని అనే జ్ఞానం దేవకీ వసుదేవులకు కలగజేసే నిమిత్తమై ఇలా దర్శనమిచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడు తదనంతరం కొన్ని ఘడియలలోనే సాధారణ శిశు రూపం సంతరించుకున్న తరువాత ఆ శిశువును వసుదేవుడు తన స్నేహితుడైనటువంటి నందుని ఇంట భద్రపరిచే నిమిత్తమై అలా బయటికి రావడం ఇతర వృత్తాంతాలన్నీ భాగవతంలో మనం దర్శనం చేసుకుంటాం. ప్రతి దృశ్యం కూడా దర్శనీయమైనదిగా భావించాలి. ఇది ప్రయోజనం. కృష్ణ పరమాత్ముడు ఇలా తన స్వామి రూపంగా విష్ణు రూపంగా దర్శనమిచ్చిన ప్రత్యేక సందర్భం కాబట్టే కృష్ణావతారం చాలా ప్రత్యేకతతో కూడుకుని ఉన్నది అని చెప్పాలి. గురుగారు, శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండ వాల్మీకి మహర్షి రచించలేదు అని ఈ వాదనలో నిజమెంత? అనాదిగా రామాయణం 6 కాండలు, భాగవతం 12 స్కంధములు, మహాభారతం 18 పర్వములు అనే నానుడి ప్రశస్తి తెలుగునాట ప్రతి ఇంటా వినిపించేటటువంటి అక్షర సత్యం. శ్రీరామాయణాన్ని యుద్ధకాండ 131వ సర్గ అనంతరం పరిసమాప్తం చేశాడా మహర్షి వాల్మీకి. ఇలా సీతారామ పట్టాభిషేక సర్గతో పరిపూర్ణం అయిన శ్రీరామాయణం తిరిగి మళ్ళీ సీతారాములు అయోధ్యలో నివసించేటటువంటి తరుణంలో రాముడు చింతాక్రాంతుడై ఉండడంతో ఆరంభమవుతుంది. శ్రీరామచంద్రమూర్తికి చింతన ఏమిటి? శ్రీరామచంద్రమూర్తి దర్శనం నిమిత్తమై వివిధ రాజ్యాల నుంచి రాజులు, దేవతలు, మహర్షులు పలువురు విచ్చేసి రామదర్శనం చేసుకొనగా చింతాక్రాంతుడైన ఆ రామచంద్రమూర్తి తన ఆలోచనలను అగస్త్య మహర్షికి వినిపిస్తాడు. అగస్త్యుడు ఏమీ ఆ ఆలోచనలు అని ప్రశ్నించగా రాముడు నేనేమిటి, అడవికి వెళ్ళడం ఏమిటి, ఈ రాక్షసులతో యుద్ధం ఏమిటి, ఈ రావణుడు ఎవరు, ఈ విధంగా ప్రశ్నిస్తే రావణుడి పూర్వజన్మ వృత్తాంతం, మాలి, సుమాలి ఇలా ఆయా వృత్తాంతాలన్నీ కూడా వివరిస్తూ మరి ఒక భాగం ఉత్తరకాండ వాల్మీకి మహర్షి కృతం అనేటటువంటి ఆలోచనలు తరువాతి కాలం వారికి కలిగే విధంగా అదే ఛందస్సులో అదే రూపంలో మహర్షులు మరికొందరు కల్పించి ఉన్నారు అంటూ సంస్కృత పండితుల నిర్ణయం.
మహామహోపాధ్యాయులైన అనేకులు ఈ విషయంలో ప్రస్తావన చేసి ఉన్నారు. కనుక వారిని స్మరించి కేవలం 6 కాండలే వాల్మీకి మహర్షి కృతం అనేటటువంటి వాదనను మనమంతా కూడా శతథ విశ్వసించవలసిన అవసరం ఉంది. 111 సర్గలతో ఉండేటటువంటి ఉత్తరకాండ 537 సర్గలతో ఉన్నటువంటి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలతో ఈ 111 సర్గలు చేర్చి 648 సర్గలు అనే ప్రశస్తి నేడు వాడుకలో ఉన్నప్పటికీ 6 కాండలే మహర్షి వాల్మీకి కృతం అనే వాదన అక్షర సత్యం. ఈ ఆర్ష సంప్రదాయాన్ని మనం గౌరవిద్దాం, అనుసరించి పాటిద్దాం. గురుగారు, కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ చేస్తే చాలా మంచిదని చెప్తారు. ఈ రుద్రాక్ష ధారణ ఎలా చెయ్యాలి, ఎవరు చెయ్యాలి? రుద్రాక్షలు 4 విధాలుగా మనకు నేటి కాలంలో లభిస్తున్నాయి. రుద్రాక్ష, భద్రాక్ష, రౌద్రాక్ష, సార్ద్రాక్ష. ఈ 4 విధాలుగా లభించేటటువంటి రుద్రాక్షలలో నిజమైన రుద్రాక్షలు గుండ్రంగా లభించేవి. శనగ గింజ కంటే ప్రమాణంలో పెద్దవిగా ఉండేవి. అలాగే ఉసిరికాయ ప్రమాణానికి దరిదాపులలో ఉండేవి అయినటువంటి రుద్రాక్షలనే మనం ధరించాలి. అంతకంటే పెద్దదివిగా ఉండేవి ధరించకూడదు. శనగ గింజ కంటే కూడా ప్రమాణం అల్పంగా ఉండేవి కూడా ధరించకూడదు. ప్రయోజనం తక్కువ అంటాయి శాస్త్రాలు. ఈ రుద్రాక్షలపైన ఉండేటటువంటి నిలువు రేఖలను లెక్కబెట్టి ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి ఇలాంటి పేర్లతో 32 ముఖముల వరకు లభించేటటువంటి రుద్రాక్షలను విరివిగా నేడు పలువురు ధరిస్తున్నారు. కలియుగంలో రుద్రాక్షలను మెడలో మాత్రమే ధరించాలి. ఇది శాస్త్ర ప్రమాణం. ధర్మసింధువు గ్రంథంలో గమనించవచ్చు. పలువురు నేటి కాలంలో శిరస్సులో, శిరోజములలో అలంకారములుగా ధరిస్తున్నారు. అలాగే భుజములకు, ముంజేతికి కూడా ధరించడం మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. శాస్త్రం నేటి కాలంలో 2 విధాలలో ప్రసిద్ధమై వ్యాపనం చెంది ఉన్నది. ఒకటి ధర్మ మార్గం, రెండవది భక్తి మార్గం. భక్తి మార్గంలో ఎవరికి తోచినది వారు చేయవచ్చు. ధర్మ మార్గం అలా అంగీకరించదు. కలియుగంలో కమండలం వినియోగించరాదు. ఇది ధర్మశాస్త్ర ప్రమాణం. కలియుగంలో రుద్రాక్షలను గళసీమలోనే ధరించాలి. శిరోజములకు, భుజములకు ధరించరాదు, కానీ ధరిస్తున్నారు. అది భక్తి మార్గం. అలాగే రుద్రాక్షలను మగవారు ధరించాలి, మహిళలు ధరించరాదు. ఇది ధర్మశాస్త్రం. భక్తి మార్గంలో అందరూ ధరిస్తున్నారు. మన యోగ్యతలను అనుసరించి, వివేకాన్ని గ్రహించి, వాస్తవాన్ని గుర్తించి ఆరోగ్య రక్షణ చర్యలలో అంతర్భాగంగా ధర్మాన్ని అనుసరించాలి. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ధర్మాన్ని అనుసరిస్తే మానసిక ఆనందం లభిస్తుంది. రుద్రాక్షలను ధరించడంలో ఉండే ఇన్ని విషయాలను, సూచనలను గ్రహించిన అనంతరం ఎవరికి వారు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిది, ఎప్పుడు ధరిస్తే మంచిది వారే నిర్ణయం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుముఖంలో ఉంది. ద్విముఖి. బాగా చదువు రావాలి. త్రిముఖి. కుటుంబంలో సభ్యుల మధ్య ఐక్యత పెరగాలి, అద్భుతమైనటువంటి చదువు, పాండిత్యం కలగాలి. పంచముఖి. విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయాణాలు సాకారం కావాలి. చతుర్ముఖి. సంపదలు కావాలి. ఏకముఖి. అలాగే పదవి రావాలి. షణ్ముఖి. ఇలా ఆయా ముఖాలకు కూడా రుద్రాక్షల ధారణ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రత్యేకంగా జ్యోతిష శాస్త్రం, రుద్రాక్ష ధారణకు సంబంధించిన శాస్త్రం విశేషాలుగా వివరించింది. పరిచయం చేసుకుని వాటి మీద అభిరుచితో మనం పరిశీలన చేస్తే పలు విషయాలు తెలియవస్తాయి. అందరూ ధరించకూడదు. తెలుసుకొని తెలివిడితో ధరిస్తే మాత్రమే రుద్రాక్షలు ప్రయోజనాన్ని ఇస్తాయి. గురుగారు, దత్తాత్రేయుడు ఏ యుగానికి సంబంధించిన అవతారంగా భావించాలి? దుష్ట శిక్షణ అనే అంశంలో ఎవరిని సంహరించాడు దత్తుడు? శ్రీ దత్త శరణం మమ స్మరణమాత్ర సంతుష్టాయ అని దత్తుడికి పేరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు కూడా
అనసూయ అత్రి దంపతులకు తమకు తాము అర్పణ చేసుకోవడంతో దత్తంగా ఇవ్వడంతో ఏర్పడిన శిశువు రూపం దత్తాత్రేయుడు అని గురు చరిత్ర మనకి వివరిస్తుంది. ఏ యుగానికి సంబంధించని అంటే కృతయుగానికి సంబంధించిన పూర్వ రూపానికి సంబంధించిన అవతారాల కంటే కూడా పూర్వమైన రూపంగా ప్రప్రథమ రూపంగా దత్త సంప్రదాయం వివరిస్తుంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి కృత త్రేత ద్వాపర కలియుగాలలో అవతార ఆవశ్యకత రాకంటే పూర్వమే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఒకే రూపంగా ఏర్పడి మానవ సంబంధితమైనటువంటి మనోబలాన్ని పెంపొందింపజేసే నిమిత్తమై ప్రాణులకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అన్నింటికంటే కూడా మంచి జ్ఞానాన్ని గురు రూపంగా బోధించే నిమిత్తమై ఏర్పడిన దివ్యమంగళ స్వరూపం దత్తాత్రేయ స్వరూపం అని గురు చరిత్ర వివరిస్తుంది. కృత త్రేతా ద్వాపర యుగాదులకు సంబంధించిన మత్స్య కూర్మ వరాహ నరసింహాది అవతారాల కంటే కూడా పూర్వం ఉన్నటువంటి రూపం దత్త రూపం అని గురు చరిత్ర వివరిస్తుంది. దత్తాత్రేయుల అవతరణ రాక్షస సంహారం నిమిత్తమై, అంటే శిష్టులను రక్షించడం, దుష్టులను శిక్షించడం అనే సూత్రం కోసం ఏర్పడినటువంటిది కాదు. దుష్ట శిక్షణ అనే రూపం కోసం పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు ఈశ్వరుడు వివిధ రూపాలను అవతారాలుగా ధరించి ఉన్నారు. ఇవేవీ కాకుండా అంతకు పూర్వమే సమస్త జాతికి, ప్రాణికోటికి జ్ఞానాన్ని అందించే నిమిత్తమై సృష్టి స్థితి లయాలకు మూల రూపాలైనటువంటి బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఒక్కటిగా త్రికోణాత్మకంగా, త్రిగుణాత్మకంగా, త్రిశక్త్యాత్మకంగా ఏర్పడ్డ రూపం దత్త రూపం. ఇక్కడ ఏ రాక్షస సంహారం లేదు, కేవలం మనలో ఉన్నటువంటి అధర్మవర్తన అనే గుణం తొలగించడం కోసమే దత్తాత్రేయ సృష్టి. అది గురు చరిత్ర బోధించేటటువంటి బోధ. అధర్మవర్తన అనేది అసూయ, కామక్రోధాదులు వీటన్నింటికంటే కూడా మించినటువంటి దురభ్యాసం. అధర్మవర్తన అనేటటువంటి గుణాన్ని తొలగించడం కోసమే దత్తరూపం ఆవిష్కృతమైంది. ఇది సమాధానం. గురుగారు, మరో ప్రశ్న. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై ఉన్న ఆ జెండాపై కపిరాజు ఆ యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అప్పుడు అక్కడ వారు అలా ప్రవర్తించడం సంప్రదాయం. ఇది జ్ఞాన మార్గం. ఇంట్లో ఉండే పిల్లలను అమ్మా నాన్న వారు ఏదైనా తప్పు చేశారు అని తెలిసినప్పుడు దండించడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ సందర్భాలలో తల్లి దండించే సమయంలో తండ్రి మౌనంగా ఉండాలి. అంతేకాని నేను కూడా ఒక 2 దెబ్బలేస్తాను అంటే ఆ పిల్లవాళ్ళు ఇంట్లో నుంచి పారిపోయే ప్రమాదాలు కనిపిస్తాయి. ఒకరు మౌనంగా ఉండాలి, ఒకరు దండించాలి. దండించే వ్యక్తులు విరామం తీసుకున్నప్పుడు మౌనంగా ఉన్నవారు మాటల చేత కోప్పడుతూ సాంత్వన పరిచే పనులు చేయాలి. దుష్ట శిక్షణ అనే సందర్భానికి సంబంధించి త్రేతాయుగ దైవం అయినటువంటి ఆంజనేయుడు భవిష్యత్ కాలానికి సంబంధించిన బ్రహ్మ కనుక తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన మానాన ఆయన ఉన్నాడు. కానీ ద్వాపర యుగానికి సంబంధించినటువంటి అర్జునుడు నరనారాయణులలో ఒకడు ఆ స్వామిని తన టెక్కెం మీద జెండాపై కపిరాజుగా ఉండమని కోరడంతో భీముడి కోరికను అనుసరించి అలా అర్జున రథం మీద ఉన్నటువంటి ఆంజనేయుడు అన్నింటినీ గమనించాడు. అవసరార్థం అయినప్పుడు తన శక్తిని ప్రదర్శించే అవకాశం ఇవ్వకుండా అర్జునుడే అన్నింటినీ కూడా పూర్తి చేయడంతో మౌనంగా యుద్ధాన్ని గమనించాడు. ఇంత మాత్రమే మనం మహాభారతం ద్వారా ఆంజనేయ స్వామి వారి పాత్ర, వ్యవహరించిన సరళిని గుర్తించి నేర్చుకోవలసిన అంశం. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధంగా ప్రవర్తించాలో అప్పుడు అక్కడ వారు అలా ప్రవర్తించాలి. ఇది మహాభారతం మనకు చేసేటటువంటి బోధ. గంధమాధన పర్వతం మీద తపస్సు చేసుకునేటటువంటి ఆంజనేయుడిని భీముడు తోక దాటి వెలుపలికి వెళ్ళిపోయే విధంగా ఆంజనేయ స్వామి వారు భీముడినే పరీక్షించడం, పుష్పాన్ని సేకరించడం, సౌగంధికాపహరణ వృత్తాంత కథలు ఇవన్నీ కూడా మనలో మహాభారతం చదివే సమయంలో కుతూహలాన్ని కలిగిస్తాయి. అంతకంటే మించి పాత్రోచితమైన ప్రవర్తనను ఎలా మనం
అభ్యసనం చెయ్యాలో కూడా బోధిస్తాయి. ఎప్పుడు తగ్గాలో తెలిసిన వాడే యుద్ధంలో గెలుస్తాడు. ఇది ఆంజనేయ స్వామి వారు నిశ్శబ్దంగా ఉండి మనకు చేసిన బోధ. ఇది అంశం. గురుగారు, ధర్మాన్ని అనుసరించి అయితే అసత్యం పలకరాదు, కానీ కొన్నిసార్లు కఠినమైన అనుకోని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలి? చాలా సులభం. ఈనాటి కాలంలో పలువురు ఒక మంత్రం చదువుతూ ఉంటారు. ఆ మంత్రం ఏంటంటే, నాకు తెలియదు, నేను చూడలేదు, ఏమో, ఇది ద్వ్యక్షరి 2 అక్షరాల మహామంత్రం, ఏమో చాలా గొప్ప మంత్రం. తెలియదు అన్నవాడిని ఎవరేం చేస్తారు? గొప్ప మంత్రం నేర్చుకుందాం. తగుదునమ్మా అని చెప్పి ప్రతి సందర్భంలో కూడా సత్యం చెప్పే ప్రయత్నాలు చేస్తే బెడిసి కొట్టే కాలానికే కలికాలం అని పేరు. అనవసరంగా సత్యం చెప్పరాదు, అనవసరంగా అసత్యం అసలు చెప్పరాదు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో చతుర్విధ నియమాలు అనేటటువంటి ధర్మశాస్త్రం మనం గమనిస్తే, ఆ చతుర్విధ నియమాలలో 3వ నియమం వాంగ్ నియమం, స్నాన నియమం, దాన నియమం, వాంగ్ నియమం, భోజన నియమం అనే ఈ 4ంటిలో వాంగ్ నియమం, వాక్కును నియంత్రించి ప్రవర్తించడం చాలా తప్పనిసరి అయినటువంటి విషయం. అసత్యం ఆడరాదు, నిజమే. అట్లాగున అన్ని సందర్భాలలో కూడా నిజం చెప్పడం బెడిసికొట్టే ప్రమాదంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక పెళ్లి కూతురుని అమ్మాయికి వివాహం చేసే సమయంలో ఇంట్లోని వారు అబ్బాయి చిత్రపటం అందించి, అమ్మాయి ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడు అంటూ అభిప్రాయ సేకరణ చేశారు. ఆ అమ్మాయి ఆ చిత్రపటాన్ని చూచి, చీకట్లో తిరగవద్దని చెప్పు తల్లి, అనవసరంగా ఎవరికి కనపడడు కదా అన్నది. ఇది నిజం చెప్పడమే, కానీ ఇందులో సత్యం మనం ఊహిస్తేనే తెలుస్తుంది. అబ్బాయి నల్లగా ఉన్నాడు అని అర్థం. సత్యాన్ని నల్లగా చింతపండు వలె ఉన్నాడు అని చెప్పకుండా, చీకట్లో తిరగవద్దని చెప్పమ్మా అని అమ్మాయి చెప్పడంలో అసత్యం చెప్పలేదు, సత్యాన్ని ప్రకటించింది. అందరికీ విషయం అర్థమైంది. తప్పనిసరి కఠినమైన సందర్భాలలో సత్యం చెప్పవలసి వచ్చినప్పుడు మౌనం వహించడం ఉత్తమం. లేదా నాకు తెలియదు, నేను చూడలేదు. దేవీ భాగవతంలో ఒక చిన్న వృత్తాంతం ఉంది. తన ఆశ్రమంలో చేరిన జింకను రక్షించడం కోసం, జింక ఎక్కడ చూశావా అని అడిగిన ఆ వేటగాడితో ఋషి, చూచే కన్నులకు చెప్పే శక్తి లేదు అన్నాడు. చెప్పే నోరున్నది కదా అంటే, చెప్పే నోటికి చూసే శక్తి ఎక్కడా అన్నాడు. అర్థం కాక అతడు వెళ్ళిపోయాడు. జింక రక్షించబడింది. అబద్ధమాడలేదు అన్న పుణ్యఫలం ఋషీశ్వరుడికి లభించింది. సమయోచితంగా సందర్భానికి తగినట్లుగా మాట్లాడాలి. ఎప్పటికప్పటికీ ప్రస్తుతం ఏదై ఉంటుందో ఆ మాటలు మాత్రమే మాట్లాడాలి అంటాడు సుమతి శతకకారుడు. ఎప్పటికప్పటికి ప్రస్తుతమో ఆ మాటలే మాట్లాడాలి. అది ఎట్లా అంటే, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. శతకకారుడి మాటను మన్నిద్దాం, అసత్యం ఆడకుండా బ్రతికే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.